తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తున్న వాళ్ళకి, ఆ రాశి వారికి సంబంధించి ఎలాంటి హోమాలు కానీ ఎలాంటి పూజలు చేసుకుంటే అంటే వాళ్ళకి వచ్చే సమస్యల నుంచి కొంచెం రిలీఫ్ టైప్లో ఉంటుంది? ఇప్పుడు ఏళ్ళనాటి శని మనం మకరం, కుంభం, మీనం గురించి మనం మాట్లాడుతున్నాం. మకరం వాళ్ళకి ఏమైపోయింది, ఆల్మోస్ట్ వదిలేస్తున్నాడు. ధనస్థానం మీద ఉన్నాడు శనీశ్వరుడు. అది ధనం మీద, వాక్ మీద, విద్య మీద కొడుతున్నాడు. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళు ఎవరైతే గణపతికి సంబంధించిన హోమం కానీ చేసుకుంటే ధనం, వాక్, విద్య అని పడుతుంది. అలాగే గణపతి హోమాన్ని గరికి పూజ చేయడం, అంటే పూజలు రకరకాల గణపతి చేసే ఉంది. ఒకటి హోమం చేస్తారు, అభిషేకం చేస్తారు, అదేవిధంగా గరిక పూజ చేస్తారు గణపతికి ఇష్టమైందని చెప్పి. తర్వాత ఉండ్రాళ్ళు ఏదంటే ఒక మంత్రజపంతో కొంత సంఖ్య మంత్రజపం చేసి మహాగణపతి మంత్రాన్ని, దానికి రకరకాల అంటే ఈ పూజలు అంటే గణపతి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎవరికి మకర రాశి వారికి శనిపీఠం తగ్గాలండి, ఎందుకంటే వాళ్ళకి ధనస్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి. అంటే మనకు ధనము, వాకు, విద్య, ఎస్టాబ్లిష్మెంట్ మీద కూడుతుంది కాబట్టి దానికి సంబంధించి చదువు మీద కూడా కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా గణపతిని గట్టిగా పట్టుకుంటే, గణపతిని ఎందుకు పట్టుకోవాలి అని దానికి కూడా మా కారణం ఏం చెప్తామంటే, ఈ మూలాధారంలో గణపతి తత్వం ఉంటుందని చెప్తాం. శరీరం యొక్క మూలాధారం అంటే మూలాధార భాగంలో గణపతి తత్వం ఉంటుంది. ఎప్పుడైతే గణపతి మంత్రం మనం చేస్తామో మూలాధారం నుండి షట్చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తారు. మోక్షము అంటే సమస్య నుండి బయటపడడం అని అర్థం. సమస్య నుండి బయటపడడానికి మోక్షం అంటారు. సమస్య, ఏ సమస్య నుండి మోక్షం అంటే పైకి వెళ్ళి ఏదో జ్ఞానంతో వెళ్ళిపోవడం, అది కాదు. మనకు ఒక సమస్య వచ్చింది, 10th క్లాస్ పాస్ అయినవాడికి పాస్ అయితే గ్రేట్, మోక్షం. ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే మోక్షం. పెళ్లి కాని వాడు పెళ్ళి అయితే మోక్షం, పిల్లలు పుట్టినవాడు పిల్లలు పుడితే మోక్షం. మోక్షం అనే పదం అంటే అది మన ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చేసుకోవాలి. మోక్షం అంటే కమింగ్ రిలీఫ్ ఫ్రమ్ ది స్ట్రెస్ అంతే. సో ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ అనేది గణపతి మంత్రం ద్వారా జరుగుతుంది ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు. సో వాళ్ళు దాన్ని ఎన్ని రకాలుగా పూజ చేయాలి, అన్ని రకాలు చేయాలి. పూజా విధానం, దానికి సంబంధించిన పూజలు ఏ విధంగా చేయాలి, హోమం ఏ విధంగా చేయాలి, ఏ గణపతి మహామంత్రంతో చేయాలి, ఇవన్నీ మన ఎస్ట్రాలజీగా మనం అవన్నీ గైడ్ చేస్తామంటే, లేకపోతే మన దగ్గరికి వచ్చినా కూడా మనం చెప్తాం, లేకపోతే మనం కూడా చేయిస్తాం. అది ప్రాబ్లం లేదు. హోమం, గణపతి హోమం, గణపతి మంత్రం చేయాలి. అదే కుంభరాశి వారు ఉన్నారు, వాళ్ళు శరీర తత్వం మీద కొడుతుంది, అంటే హెల్త్ మీద కొడుతుంది, విపరీతంగా కొడుతుంది హెల్త్ మీద. ఈ దిగువ భాగంలో బాగా ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఇబ్బంది పెడతారు. ఆరోగ్య సమస్యతో ఉంటుంది. నరానికి సంబంధించింది ఎగ్జిట్ పార్ట్ అంటే యూరినరీ ప్రాబ్లం అనుకోండి, మోషన్లో ప్రాబ్లం, పైల్స్ అనుకోండి, స్టోన్స్ అనుకోండి, కిడ్నీ స్టోన్స్ అనుకోండి, లేదా ప్యాంక్రియాస్ సిస్టంలో కొద్దిగా ఇబ్బంది పెట్టడం అనుకోండి, మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం వీటి మీద చూపిస్తుంది. అసలు ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా అయిపోతుంది. అసలు సమస్య ఎక్కడుందో హెల్త్ పాయింట్ తెలియదు. ఈయన బాధపడిపోతుంటాడు, డాక్టర్ అంటే అన్నీ బాగున్నాయి అంటాడు. ఇప్పుడు డాక్టర్ ఉద్దేశం ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం చెప్తాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు కూడా బ్లేమ్ చేయడానికి లేదు. శనీశ్వరుడు ఆ రిపోర్ట్స్ మించి ఎక్కడో లోపల ఉంటాడు. అమ్మ వాడు పట్టుకోవడం కష్టం. మనం వాడు చేసే డ్యూటీ వాడు చేస్తూ ఉంటాడు. వాడు చేసే డ్యూటీ మీద డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏం పని చేస్తుంది అనుకో, పని చేయదు. పని చేయాలంటే రిపోర్ట్లో ఎవ్రీథింగ్ ఫైన్ వస్తున్నాయి, మనం చూడట్లేదా? మీరు ఏ ల్యాబ్ టెస్టింగ్ వెళ్ళండి, రిపోర్ట్స్ ఆల్ ఫైన్ సార్ అంటాడు. వీడికి తెలుసు లోపల ఇబ్బంది పడుతున్నామని. ఈ ఫైన్ అంటే ఆన్సర్ దొరకదు. సో అలాగా ఈ కుంభరాశి వరకు చేస్తారు, ఎందుకంటే తనుభావం చేయాలి, ఏడిపించాలి కదా. ఎప్పుడైతే దిగువ భాగం ఇబ్బంది ఉందో మైండ్ మీద దాన్ని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. మనకి ఏ పని చేయబుద్ది కాదు, ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేయలేము. సో ఒక ఇబ్బంది అనేది మొత్తం మనిషి ఉన్నది మార్చేస్తుంటుంది. ఎంతో స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు అయితే నాకు హెల్త్ ఎలాగైనా పర్వాలేదు, నేను డ్యూటీ నేను మిస్ అవ్వకూడదు, నేను డబ్బు సంపాదన ఎక్కడ ఆకూడదు అని స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ ఇది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు ధన్వంతరి హోమం చేయాలి. ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు గారు తైలాభిషేకం చేసేద్దాం, వచ్చేసేస్తే వాడు డ్యూటీ ఆపడు. వాడు డ్యూటీ ఎక్కండి, వాడు ఆపడు. వాడు కొంచెం తైలాభిషేకాలు, వాడి మంత్రం సభం చేస్తుంటే వాడు డ్యూటీ ఎక్కి వాడు ఏదో ఇబ్బంది పెట్టాలి. ఆ ఇబ్బంది పని చేస్తూ తైలం అభిషేకం చేయించా కదా తీసుకుంటా అన్నాడు. అది కూడా తీసుకుని వాడు చేయవలసిన డ్యూటీ చేస్తుంటాడు. కానీ ఇదేంటంటే ఆ రోగాన్ని వాడు ఎలాగైతే క్రియేట్ చేస్తాం దాన్ని స్టాప్ చేయడానికి ఏదో మనం మంత్రం చేయాలి. అది ధన్వంతరి హోమం. ధన్వంతరి హోమం మూలికలతో చేయాలి. దీనికి ఔషధ మూలికలు ఉంటాయి. ఈ ఔషధ మూలికలు మేము అలా సెపరేట్గా అది తీసి పెడతాం అన్నమాట. అది 108 రకాల మూలికలు ఉంటాయి. ఇది అన్ని చోట్ల దొరకవు, దొరకవు. ఇది మేము ఎస్ట్రాలజర్స్ కాబట్టి మేము ఇటువంటి యజ్ఞయాగాలు చేస్తుంటాం కదా, మన దగ్గర అవన్నీ ఉంచుతాం అన్నమాట. మేము తెప్పిస్తుంటాం, అవన్నీ పెట్టుకుంటాం అన్నమాట. సో అటువంటి ఆ మూలికలతోని
హోమం చేయాలి, ధన్వంతరి హోమం చేసి ఆ దుని ఏదైతే ఉందో దున్ని జల్లి పెట్టి అది నెత్తిమి శనీశ్వరం ఉన్న వ్యక్తికి ఏం చేస్తామంటే కొద్దిగా నీళ్ళలోని రోజు గ్లాస్ నీళ్ళు చెంచాడు వేసుకుంటూ ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా అది 3 నెలలు 4 నెలలు వస్తుంది అది. సో ఆ హోమం చేసుకోవడం అయిపోగానే ఆ హోమం దునియేమో రోజు తీసుకోవడం. అప్పుడు ఏంటంటే ఇది శరీరంలోకి ఏదైతే దుని వెళ్తుందో అది ప్యాంక్రియాస్, ఇండైజెస్ట్ సిస్టము, తర్వాత ఇంకా దిగువ భాగం అంతటి అది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇట్లా శనీశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎగ్జిట్ పార్ట్లో ఉంటాడు. ఈ నాభి నుండి దిగువ భాగంలో శనీశ్వరుడు ఉంటాడు, కంట్రోల్ ఉంటాడు. నాభి నుండి పై భాగంలో రవి ఉంటాడు. సో ఇదంతా ఏంటి డిపార్ట్మెంట్ రవి చూసుకుంటాడు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవంతా అంటే ఎంట్రీ, ముక్కుతో వాసన తీసుకుంటాం, గాలి నోటితో భోజనం చేస్తాం, చెవులతో వింటాం, కళ్ళతో చూస్తాం, ఇవన్నీ ఎంట్రీస్. ఎంట్రీ పార్ట్ ఈ పార్ట్ అంతటి కంట్రోల్ చేసేదంతా రవి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినా, హార్ట్ ప్రాబ్లం వచ్చినా, మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఇవన్నిటిని కంట్రోల్ రవి ద్వారా అవుతుంది. మనకి దిగువన మిగిలిన సిస్టమ్ అంతా దిగువన ఉంది. దీనికి శని అధిపతి అన్నమాట. సో వాడు ఏ లక్షణం తగినప్పుడు వాడు ఎక్కడ వాడు అధికారం ఉందో వాడు అక్కడే కదా చూపిస్తారు అల్లరంతా. సో ఈ దిగువన చూపిస్తారన్నమాట. ఇది మనం చదివిన సబ్జెక్ట్ని వివరంగా చెప్తున్నాం. అదేదో కాకతాయి చెప్పిన విషయాలు ఇంకా పుస్తకాల్లో పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలు మనం తీసి చదివి చెప్తుంటాం. ఇదే అకాడమిక్ ఇంట్రెస్ట్ నేను డీటెయిల్గా చెప్తున్న విషయం. సో ఎప్పుడైతే మనం ఈ ధన్వంతరి హోమం చేస్తాం, ధన్వంతరి అంటే ఎవరు? వైద్యానికి అధిపతి అయిన దేవత. ఇప్పుడు ఈరోజు మెడిసిన్ చదువుతున్న వాళ్ళందరికీ అధిపతి ధన్వంతరియే. సో ఆయన ఆయుర్వేదం అన్నీ కూడా అందులో పుట్టి వచ్చిన ఆయన. సో ఎప్పుడైతే మూలికలతో మనం ఎప్పుడైతే చేస్తామో, అంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇదే చేయించుకోవాలండి ఈ హోమమైనా? ఏళ్ళనాటి శని నడిచినప్పుడు నెత్తిమి శనీశ్వరుడు ఉన్నప్పుడు అనారోగ్యం ఏ విధంగా చేస్తాడో అటువంటి అనారోగ్యం పొందుతున్న వాళ్ళకి, అంటే స్ట్రెస్ లెవెల్స్ తీసుకుని అనారోగ్యం పడి నేను చెప్పిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ ధన్వంతరి హోమాలు చేస్తాం. చేసి దాని యొక్క ధుని నీళ్లలో వేసుకుని రోజు తాగుతుంటే ఆ సమస్య తీరుతుంది. ఒంట్లో బాగాలే కదా డాక్టర్ దగ్గర లక్షలు ఖర్చు పెట్టితే పైనుండి నీ రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు తప్ప నీకు అనారోగ్యం ఉందని ఒప్పుకోడు వాడు వెంటనే. అన్లెస్ సంథింగ్ క్రిటికల్ అయినప్పుడే డాక్టర్ మీకు క్లారిటీ పెడతాడు, లేకపోతే మీకు చెప్పలేడు వాడు. అంచేది ఏంటంటే మనం ఇటువంటి హోమం ఎప్పుడైతే చేస్తామో ఆ హోమం చూసుకుంటాం. శని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద నుండి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కదండి కొంతమందికి. నడుస్తుంది, కానీ దీనికి ముందు ఇంకొకటి కూడా ఉంది. కుంభం మీనం ఉంది కదా, ఈ మీనరాశి వారికి ఎక్కడ కొడుతుంది అంటే ఖర్చు పెట్టే స్థలంలో చూపిస్తుంది. అంటే మనకు తెలియని యాక్సిడెంట్స్ చేసి డబ్బులు అకస్మాత్తుగా ఖర్చు పెట్టాడు. చిన్న సింపుల్ కూడా చెప్తాను. మీరు మీ పిల్లలు కలిసి బయట షికారుకి వెళ్ళారు, మీ అబ్బాయి చిన్న పిల్లడు వాడేమో అక్కడ ఏదో బొమ్మ దొరికింది కావాలని ఏడ్చాడేమో, అది ఒక 5,000 10,000 కొంటాం పెట్టి. కారు బొమ్మ, జీప్ బొమ్మ ఇది కొంటాం. పడుకుంటే తెల్లారిసి దాన్ని 4 ముక్కలు చేసి ఉంచుతాడు. అప్పుడు మనకి ఏమైంది? ముందు రోజుకి ఖర్చు అయిపోయింది, రెండో రోజుకి ఏమైంది? ఎందుకు ఉపయోగపడలేదు. పోనీ వాడు ఆడుకున్నాడా? వాడు ఆడుకోలేదు, కానీ చేతిలో 10,000 వెళ్ళిపోయాయి కదా, బొమ్మ కొన్నాం కదా, వెళ్ళిపోయాయి. సో ఇలాంటి ఖర్చులన్నీ మీన రాశి వారికి ఇస్తారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఏంటంటే మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటే పేటీఎంలో గూగుల్లో ముందు బ్లాక్ చేసుకోండి మీనరాశి వారికి. ఎందుకంటే చేతిలో డబ్బు వెళ్ళిపోతుందంట మీరు జనుకోవడానికి. సో వెళ్ళిపోవాలి. తర్వాత ఖర్చును ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనసు ఏకాగ్రత చేయాలి. సంతానం లేకపోతే మన ఫ్యామిలీ పరంగా అంతా బాగుండాలి. బాగున్నప్పుడు అంటే అప్పుడు శనీశ్వరుడికి రోజులు శివునికి అభిషేకం చేయాలి. అక్కడ అభిషేకం చేసి వాళ్ళకి తీర్థం తీసుకుంటుంటే ఏంటంటే ఆలోచన అనేది అన్వాంటెడ్ వాటి మీద వెళ్ళదు. శివుని అభిషేకం చేసి శివపంచాక్షరి మహామంత్రం చదివితే అన్వాంటెడ్ ఇష్యూస్ మీద మన ఖర్చుల మీద వాటి మీద మనసు వెళ్ళదన్నమాట. ఏకాగ్రత చేయగలిగితే ఆ మంత్రం చదువుకొని ఉంటే వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ అవుతుంది. ఓవరాల్గా ఈ ముగ్గురు అంటే మకర, కుంభ, మీన రాశి వారు ఒకటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవచ్చు, రెండోటికి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, మూడుకి ఇంకా తప్పని పరిస్థితి ఇంకా జీవితంలో నేను ఏమి చేసుకోవడం పరిస్థితిలో ఉన్నా, 0 లెవెల్లో ఉన్నా అనుకుంటే ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, అది కూడా చేస్తాను మన వాళ్ళు. మందపల్లి ఇలాంటి చోట్ల చేస్తుంటారు, అటువంటి చేసుకోవడం. ఇవన్నీ కాబట్టి దానికి సంబంధించి కొన్ని దానాలు ఇచ్చుకోవడం, శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం, రకరకాలుగా ఉంటాయి. మనం ఆస్ట్రాలజికల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన దశలు, అంతర్దశలు, ఏళ్ళనాటి శని వీటన్నిటి కాంబినేషన్ చూసి వీడు లగ్నం ఏంటి, రాశి ఏంటి చూసుకుని దాన్ని బట్టి ఎంత ఇంపాక్ట్ పడుతున్నాయి ఈ అబ్బాయి మీద శని యొక్క ప్రభావం చూసి దాన్ని బట్టి మనం ఈ రెమెడీస్ అయితే అవి చెప్తాం అన్నమాట. ఆ రెమెడీ కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా దాని ప్రభావం లేకుండా రాజమార్గంలో రాజు పదగలుగుతారు. ఎవరు ఏళ్ళనాటి శని వాళ్ళు. అది సంగతి. ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి హోమాలు చేసుకుంటే మంచిదండి. హోమం కానీ పూజ
ఎందుకంటే ఏ పని తొందర కాదంటారండి అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు వాడు ఎలా ఎఫెక్ట్ ఇస్తాడు వాడి మీద అంటే, ఒకటి ఇల్లు వాకి 4వ ఇంట్లో శనీశ్వరుడు అంటే తన రాశి నుండి 4వ ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో కుంభంలో శనీశ్వరుడు ఉన్నాడు. అంటే 8వ ఇంట్లో అంటే అష్టమ శని అంటాం, సగభాగం 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అంటాం. ఇక్కడ వీడు ఏం చేస్తారు ఇక్కడ ఉంటే అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అది నడుస్తాం ప్రస్తుతానికి. 4వ ఇల్లు అంటే ఇల్లు వాకిలి వాహనం విద్య ఇవాటికి సంబంధించిన భాగాలు అంటాం. సో అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు అంటే చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులు అంటే వాళ్ళు చదువు మీద అటాక్ చేస్తారు. అలా ఇల్లు వాకిలి వాహనం అన్నాం. వాహనం మీద తిరిగే వాళ్ళకి, వాహనం వ్యాపారం చేసే వాళ్ళకి వాహనం మీద కొంత ఎఫెక్ట్ ఇస్తాడు, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి. అలాగే తల్లి గారికి కూడా చతుర్థ భాగంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు తల్లి గారికి అనారోగ్యం కూడా తల్లిగారికి ఇబ్బంది పెట్టడం ఈ రకంగా చేస్తారు. అంటే డైరెక్ట్గా తర్వాత వాహనాలు అడిపెట్టేప్పుడు కాలికి దెబ్బలు తగలాలి ఇవన్నీ కూడా వీడికి చదువుకుంటాయి. సో ఇలా రకరకాలుగా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మనోవేదన తెస్తాడు. తల్లి ద్వారా మనోవేదన తెస్తాడు. చదువు సరిగ్గా బురకక్కడే చిన్నపిల్లల విద్యార్థి అదొరకమైన మనోవేదన. పిల్లలకి అర్ధాష్టమ శని అంటే అది తల్లిదండ్రులకి మళ్ళీ అదొక మనోవేదన. అలాగే బళ్ళ నడిపేటప్పుడు కూడా మనకు తెలియకుండానే యాక్సిడెంట్స్ చిన్న జరగడం, కాలికి దెబ్బలు తగ్గడం ఇవన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తుంటారు. సో వీటన్నింటిని బయటికి పడడానికి వృశ్చిక రాశి వరకు ప్రస్తుతానికి ఉంది. దక్షిణామూర్తి మహామంత్రాన్ని చేసినప్పుడు ఏంటంటే దాన్ని మంత్రజపం చేయడం, తర్వాత హోమం చేయడం, ఆ హోమం యొక్క తుడిని తీసుకోవడం, మంత్రజపం చేయడం. దక్షిణామూర్తి మహామంత్రం కానీ ఉపదేశం ఉంటే ఉపదేశం ఉన్నవాళ్ళు చదివించడం, లేనప్పుడు అంటే అష్టోత్తరం చదువుకోవడం ఏది ఉంటాయి. అది చేసినప్పుడు ఏంటంటే ఆ దక్షిణామూర్తి మంత్రం ద్వారా గురువు సంబంధించిన మంత్రం కూడా. ఎందుకంటే లగ్నానికి చతుర్థ తర్వాత పంచమాధిపతి గురుడు మాట. ఇది ఎవరికి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు జరుగుతున్న వాడికి. సో పంచమాది గురువు, ఆ గురువుని దాని నెక్స్ట్ పార్ట్లో ఉన్న వాడిని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దీని ఎఫెక్ట్ నెక్స్ట్ పార్ట్ వరకు వెళ్ళకుండా ఆ కంట్రోల్లోకి వస్తుంది సైంటిఫిక్గా. సో ఇటువంటి సమస్యలు తల్లిగారికి అనారోగ్యం, దానివల్ల మానసిక ఒత్తిడి. సో తల్లిగారిని చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ టైంలో. చాలామంది ఏమంటారంటే ఈ పెద్దవాళ్ళు 4 గంటల తల్లి అంటాం కాబట్టి అక్కడ తల్లిగారికి ఏం చేయాలి పెద్దవాళ్ళు అయితే అంటే, ఈ సమయంలో ఆ తల్లిగారికి ఏం చేస్తున్నామో అదే మన జీవితంలో రిఫ్లెక్షన్ అవుతుంది. ఆవిడ చేసిన సేవే మన పిల్లలు మనకు రేపు చేస్తారు. ఆవిడ చేసిన సేవే మనకు రిఫ్లెక్ట్ అయ్యి మన జీవితంలో అటువంటి సమస్య రాకుండా మనకు ఉంటుంది. మనం శరీరానికి హెల్తీగా ఉన్నాం కాబట్టి తల్లిగారికి ఏం సేవ చేస్తామో అటువంటి అనారోగ్యానికి ఇప్పుడు అదంతా మనకు రాకుండా అక్కడికక్కడే మనం క్లోజ్ చేసినట్టు అవుతుంది. సో టెక్నికల్గా లాజికల్గా చెప్తున్న విషయం అస్ట్రాలజికల్గా. సో ఆవిడ చేయవలసింది మనం చేయాలి. సో తల్లిగారికి ఆరోగ్యం విషయంలో చాలా చూసుకోవాలి. దీని అన్నిటికీ దక్షిణామూర్తి మహామంత్రం అది చేయడం, తర్వాత అభిషేకం శివునికి. ఈ రెండింటిలో ఏం చేసినా సరే దాని ఎఫెక్టివ్గా మనకు దాని ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారు అందరూ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్స్లో అందరూ చూసి శనికి తైలాభిషేకం చేయడం, మందపల్లి వెళ్ళడం, లేకపోతే శని సింగనాపురం వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చేసుకోవాలని వెళ్ళడం, ఇవన్నీ ఒక ప్రాసెస్. నీ అంతటిగా నీ శరీరంతో నీ ఆత్మతో నువ్వేం మంత్ర సాధన చేస్తున్నావు, నువ్వు ఏ యజ్ఞం చేసావు, ఏ హోమం చేసావు అనేది కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఇప్పుడు నేను వాడికి డబ్బులు కట్టేశానండి సింగనాపురంలో, వాళ్ళేమో నా పేరు మీద దానాలు ఇచ్చేసాడు, నా పని అయిపోయిందని కాదు. వాడన్నీ చేస్తాడంటే గురుగారు అంటే భగవంతుడు కూడా నువ్వు డబ్బులు కట్టే కదా నేను అక్కడే వాడికి ఆన్సర్ కూడా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాడు. మనంతా మనం వెళ్ళి చేయాలి, మనం చేసుకోవాలి. మనం ఈ స్వహస్తాలతో చేయవలసిన పనులు బోర్డు ఉంటాయి. ఈ పూజలు పురస్కారాలు అన్నప్పుడు జపం చేసినప్పుడు కూడా జపం చేసినా సరే తర్పణం చేయగలుగుతారు, లేదు కనీసం హోమం కాకపోతే దానాలైనా సరే మీ చేతుల మీద ఇవ్వాలి. కొన్ని కార్యక్రమాలకి ఏంటంటే కూర్చోపెట్టాం అన్నిటికీ. యజ్ఞ హోమాలు చేస్తున్నప్పుడు గోత్రనామాలు చేసి వాళ్ళు దూరంగా కూర్చుని మేము చేసి పెడుతుంటాం. కానీ దానాలు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీదకి జరగాలి. అప్పుడేంటంటే ఆ గోత్రానికి ఆ ఫలితం, ఆ గ్రహ దోష నివృత్తి అనేది వాళ్ళ చేతుల మీద జరుగుతుంటాయి. ఏదో ఇలా చేయాలి, చేయకుండా కుదరదు అది. సో అక్కడికక్కడ రిలీఫ్ అవుతుంటాయి. సో అర్ధాష్టమ శని కూడా ఎఫెక్ట్ మనిషి మీద ప్రభావితం చేస్తుంది బాగా. గ్రోత్ లెవెల్స్ని ఆపేస్తుంది ఒక్కొక్కసారి. అంటే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలానే అష్టమ శని గురించి కూడా మీరు అన్నారు కదండి. ఇప్పుడు శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి, అంటే కొంచెం ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నదమ్మా. ఇప్పుడు అష్టమ శని అనేది ఇంకా అల్టిమేట్, దాన్ని ఎవరు ఇంకా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అన్లెస్ అంటే ఈయన ఏ రాశి అని బేస్ చేసుకుని, ఒకవేళ వీళ్ళది సింహరాశి అనుకోండి, లేదంటే ఒక మనం కర్కాటక రాశి అనుకోండి, లేదంటే ఒక మీకు వృశ్చిక రాశి అనుకోండి, మేషరాశి అనుకోండి, ఇలాంటి వాళ్ళకి అష్టమ శని తగిలిందంటే ఆ రాశి అధిపతికిను శనికి పడదు. అలాంటప్పుడు మాత్రం ఒక అద్భుతమైన
70 mm సినిమా చూపిస్తాడు. అందులో డౌట్ ఏం లేదు. మనకి ఇక్కడ నొప్పి అనుకుంటే అక్కడ చూపిస్తారు, అక్కడ నొప్పి అంటే ఇక్కడ చూపిస్తారు. సరే ఈ 2 నొప్పులు కవర్ చేసుకున్నారంటే ఎక్కడో మన ఇంట్లో వాడికి ఎవరికి ఇబ్బంది పెట్టి మనకు మానసిక ఒత్తిడి చేస్తారు. తర్వాత మనం ప్రయాణాల్లో అష్టమం అంటే ఆయుష్ స్థానం, ఆరోభావం ఆరోగ్యం గురించి చెప్తాం, అష్టమం ఆయుష్ గురించి చెప్తాం. నీకు ఎంతవరకు వాళ్ళు ఆగుతాడంటే అష్టమ శని వచ్చిందంటే ఇంకా మనం ఎందుకురా బతుకుతున్నాం, పోతే బెటర్ అన్నట్టుగా ప్రాణాలు పీకినంత పని చేసేస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ రాశి అన్నది, రాశ్యాధిపతి అనేది శనికి అనుకూలమైన రాశి కాకపోతే శనీశ్వరికి, అది ప్రతికూలమైన రాశులు అయితే ఇబ్బంది పెట్టేస్తాడు. ఇది బాగా అనుకూలమైన రాశులు అనుకుందాం అంటే మకర కుంభం అనుకోండి, అలాగే మనకు వృషభం, అలాగే మనము ఏమంటారు తులారాశి అనుకుందాము. ఇవి 2 కన్య మిథునం, ఇంకా 6 రాశులు. ఒక 6 రాశులు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఈ రాశులు అనుకుందాం, ఈ రాశులు అన్నప్పుడు అంటే దాని ప్రభావం కొంత తగ్గుతుంది, అనుకూలమైన వాడు కాబట్టి కొంత తగ్గుతుంది. డెఫినెట్గా కొంచెము దాని ఎఫెక్ట్ అనేది కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అష్టమి శని వచ్చినంటే ఆయుష్ మీద మృత్యుంజయ మంత్రం. అది ఎలా అంటే శివునికి అతిరుద్ర యాగం చేయడము, లేదంటే శివునికి మృత్యుంజయ మంత్రంతో హోమం చేయడము, అభిషేకం చేయడం శివుడికి. ఇది చాలా శివునికి ఎంత చేయగలిగితే అంత మంచిది అష్టమి శని శివుడు. ఎందుకంటే అష్టమి శని శివుడు ఎందుకు ఆయుష్కి సంబంధించింది కదా. శివుడు ఎక్కడ ఉంటాడో మీకు తెలుసు. సో అక్కడ ఆ స్వామివారికి అక్కడ ఎప్పుడైతే మనం చేసుకుంటూ వస్తామో అక్కడ వరకు పోనీకుండా ఆపుతాడండి. అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు వెళ్ళనివ్వకుండా కష్టాలు ఏమైనా పెడితే దాన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటూ వస్తాడు. శని మృత్యుంజయ మంత్రం అనేది చాలా బాగా ఎఫెక్ట్ పనిచేస్తుంది. దాన్ని రకరకాలుగా చేస్తాం. అస్ట్రాలజికల్గా మీ జాతకానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత లేదు, అష్టమ శని ప్రభావం ఎంత పడుతుంది అని మేము డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ఈ మంత్రం ఎంత జపం చేయాలి, అదే ఈ మంత్రంతో పాటు ఇంకేదైనా సంపుటీకరణం చేసి చేయాలా, ఇంకేదైనా మంత్రం చేసి అది హోమము యజ్ఞం చేయాలా, హోమం చేయాలా, లేదంటే అభిషేకం చేయాలా, ఇది అస్ట్రాలజీగా మనం డయాగ్నోస్ చేయాలి. ఇప్పుడు మన టీవీలో అని చెప్పేస్తున్నాం, గురుగారు చెప్పేస్తారు మేము చేసేసుకుంటాం, మాకేముంది, మాకు అది తెలుసు అనుకుంటే అది లెక్క కాదు. అలాగే మనకు మెడికల్ షాప్ ఉంది కదా అని చెప్పి, మందులన్నీ తెలుసు కదా అని చెప్పి మనం రోగాన్ని మనం వేసేసుకోం కదా. డాక్టర్ని ఎందుకు అడుగుతాం? ఇప్పుడు ఇంత ముందు డాక్టర్ని అడిగేవారు, ఇప్పుడు స్పెషలిస్ట్ని అడుగుతున్నారు. డయాగ్నోస్ చేసి స్పెషలిస్టే చెప్తేనే మందు వేసుకోండి అంటున్నారు. ఎందుకంటున్నారు? ఆ స్పెసిఫిక్ ప్రాబ్లంకి ఆ స్పెషలిస్టే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. అది అలాగే ఇవన్నీ మేము చెప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ మేము ఎందుకు అస్ట్రాలజీని కన్సల్ట్ చేయమంటామంటే, ఒక అస్ట్రాలజర్ ఉన్నారంటే ఇన్ డెప్త్గా వెళ్ళి దశలు, అంతర్దశలు, గోచారం, గ్రహచారం, భావచక్రాలు, తర్వాత నవాంశం ఇవన్నీ స్టడీ చేసుకుని ఓకే ఏ కారణం వల్ల ఈ అష్టమ శని ప్రభావం ఉంది, బాగానే ఉంది, ఇంకే కారణం కూడా యాడ్ అవుతుందా ఇబ్బంది పెట్టడానికి, ఇది ఒకటేనా, ఇది ఎంతవరకు వెళ్తుంది అని డయాగ్నోస్ చేసి అప్పుడు దానికి సంబంధించిన రెమెడీ చెప్తారు. సో మృత్యుంజయ మంత్రం ఎందుకంటే మృత్యు అంటే ఆ అపమృత్యు వాచం పట్టకుండా మనం మంత్రం చేసుకుంటే అది ఎఫెక్టివ్ పడుతుంది. మళ్ళీ అందులో హోమం చేస్తారు. హోమం చేసినప్పుడు డెఫినెట్గా ఆ హోమం దుని ఎక్కడైతే మనం తీసుకోవడం, జల్లెడి పట్టడం, చక్కగా అది నీళ్ళలో వేసుకుని తాగడము, రోజు పెట్టుకోవడము, నోట్లో వేసుకోవడం, ఇలాంటి రకరకాలుగా ఆ ధునిని మనం చేసుకుంటే ఏంటంటే డెఫినెట్గా అది ఎఫెక్టివ్గా కనబడుతుంది, సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శివం బియాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.